శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగానా. శ్రమలయందే సంతోషించుము, శ్రమలయందే సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు అన్నారు దైవజనులు మరి ఎం దేవదాసు అయ్య గారు. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమిటి అని అంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో మనము చూచినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ దినమున నీవు కృంగితే నీవు చేతకాని వాడవగుతావట. అంటే శ్రమ దినమున కృంగిపోకూడదు. శ్రమ దినమున మరి ఎంతో భయకంపితులకు గురి కాకూడదు. వాస్తవానికి శ్రమ అనగానే కొంచెం ఇబ్బందిగానే కష్టంగానే ఉంటుందిలే, కానీ కృంగిపోయిన ఎడల నీవు చేతకాని వాడవవుతావు కదా. కనుక శ్రమ అనేది మరి ఏ రూపంలో వచ్చిన శ్రమ అనేది ఒకటి మనము కలిగి ఉన్న అజ్ఞానమును బట్టి శ్రమ వస్తుంది. ఆ అజ్ఞానమును బట్టే దోషం, ఆ అజ్ఞానమును బట్టే మరి పాపము, కనుక శ్రమ వస్తుంది. రెండవది, శ్రమ అనేది మనం అధికమైనటువంటి రెట్టింపు మహిమ పొందుటకు, అధికమైన రెట్టింపు దీవెన పొందుటకు, అధికమైనటువంటి రెట్టింపు ఆశీర్వాదం పొందుటకు శ్రమ అనేది వస్తుంది. ఒకటేమో పాపమును బట్టి, రెండవదేమో మరి మనం అధికమైనటువంటి మెట్టులోనికి వెళ్ళటానికి, అధికమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఈ శ్రమ అనేది సహజంగా వస్తుంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. శ్రమ ఏ విధంగా వచ్చినా కూడా మరి దైవజనుడు అన్నట్టుగా శ్రమలు ఉపకారం, శ్రమలేహారం, శ్రమలు ఆత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి అనేది మరి సమస్య పోతుందట. కాబట్టి శ్రమ అనేది ఉపకారమే. ఈ ఉపకారమైనటువంటి శ్రమను మనము స్వీకరించేటువంటి విధానములో మరి వ్యత్యాసం ఉందండి. ఉదాహరణకు మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఎంతో ఆ శ్రమను, ఆ బానిస బ్రతుకును మరి తట్టుకోలేని వారిగా మరి దేవుణ్ణి ప్రార్థించారు. అయ్యా మమ్ములను విడిపించు, విడిపించు, విడిపించు అన్నారు. మోషే లాంటి గొప్ప భక్తుణ్ణి దేవుడు లేపుకొని మరి ఆ శ్రమల నుండి విడిపించుటకు దేవుడు పూనుకుంటే ఆ శ్రమను చూచి వారు కృంగిన వారుగా ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గర నుంచి మొదలుకుంటే ఎర్ర సముద్రము, తర్వాత మెరీబా జలములు, తర్వాత మరి ఆహారములో మాంసము లేదని ఇలాగును చూస్తే తినటానికి, త్రాగటానికి మరి అనేక విధాలుగా శ్రమల నుండి విడిపిస్తున్నటువంటి దేవుని వైపు చూడవలసింది. కానీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఇంకా చెప్పాలంటే ఆ ఐగుప్తు యొక్క సుదీర్ఘమైన బానిస బ్రతుకు నుంచి విడిపించిన వాడు వారికి ఏమి ఇవ్వలేడు. కనుక దేవుని వైపు చూడలేకపోయారు. శ్రమ దినములో వాళ్ళు కృంగారు. కాబట్టే వారి నోట నుండి వచ్చాయి సరుగు గొనుగులు. ఏమని? ఐగుప్తులో మాకు సమాధులు లేవనా ఓ మోషే, మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు అన్నారు. సనుగు గొనుగులు వినపడ్డాయి. వారి శ్రమను బట్టి మరి దైవజనుని మరి ఎన్నో వ్యతిరేకమైనటువంటి మాటలతో వారు హీనపరిచారు, తక్కువ చేశారు. అలాగే మరి వారు ఐగుప్తులోనే బాగుంది అన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన వారు కలిగి ఉన్నారు. కనుక
మరి ఇజ్రాయేలీయులు బయలుదేరిన వారు దగ్గర దగ్గరగా లక్షల మంది బయలుదేరారులే కానీ వారిలో దేవుని యందు విశ్వాసం ఉంచిన శ్రమ దినమున కుంగిపోకుండా మనల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చిన వాడు బలవంతుడు, ఆయన శక్తిమంతుడు అని నమ్మి విశ్వసించి ఆయన యొక్క శక్తిని ఆధారం చేసుకున్నవారు, ఆయన బలాన్ని ఆధారం చేసుకున్నవారు యెహోషువ, కాలేబు గారు మాత్రం మరి దేవుడు నడిపించిన కనాను దేశంలోనికి వెళ్ళారు. అంటే మిగిలిన వారందరూ ఏమయ్యారు? శ్రమదినమున కృంగినారు కాబట్టి, శ్రమదినమున మరి అలస సొలిసినట్లుగా, సొమ్మసిల్లినట్లుగా ఇదిగో వారు ఉన్నారు కనుక చేతకాని వారి వలె మరి వాగ్దాన దేశాన్ని సమీపించలేక మరి ఆ అరణ్యములోనే అందరికి కూడా మరి కాలంలో కలిసిపోవాల్సి వచ్చింది. అందరూ మరణించారు. వారిద్దరు మాత్రమే కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కనుక, దేవుని యొక్క సామర్థ్యం మీద ఆనుకున్నవారు కనుక, శ్రమ దినమున వారు కృంగిపోలేదు కనుక వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మనం గమనిస్తే యోబు గారి విషయంలో మరి శ్రమదినమున అతడు కృంగిపోలేదు. శ్రమదినమున అతడు కృంగిపోలేదు. ఒకే రోజు ఆస్తి అంతా పోయినా, ఒకే రోజు ఇండ్లు కూలిపోయి తన బిడ్డలందరూ 10 మంది పిల్లలు చనిపోయినా కూడా అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. శ్రమదినమున కృంగిపోలేదు. కాబట్టి మనం గమనిస్తే యోబు మరి ఆ మొదటి అధ్యాయాల్లోనేమో ఈ సందర్భం కనబడుతుంది. చివరి అధ్యాయములో మరలా యోబునకు రెట్టింపు దీవెన ఆశీర్వాదం అతడు కలిగి ఉన్నట్లుగా, మరలా 10 మంది సంతానమును అతడు పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంటే శ్రమదినమున అతడు కృంగిపోలేదు, దేవుని స్తుతించాడు. స్తుతి వెనుక సౌఖ్యం అన్నట్లుగా, స్తుతి వెనుక గొప్ప దీవెన అన్నట్లుగా అతడు కృంగిపోలేదులే కానీ చేతకాని వాడిగా ఉండలేదు, కానీ స్తుతి చేసేటువంటి వాడిగా ఉన్నాడు. స్తుతి చేసేటువంటి వాడిగా ఉన్నాడు గనుక అతడు రెట్టింపు దీవెనకు ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. కనుక శ్రమదినమున కృంగిపోక దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా నువ్వు మారినట్లయితే, దైవజనులు అన్నారు, ఓ శ్రమ వస్తే వచ్చావులే కానీ నీవు తీసుకుని వచ్చినటువంటి మేలును, దీవెనను నాకు ఇచ్చి వెళ్ళిపో అన్నట్టుగా మనము కూడా ఓ శ్రమ వస్తే వచ్చావు, ఓ అప్పు వస్తే వచ్చావు, ఓ శోధన వస్తే వచ్చావు, ఓ వ్యాధి వస్తే వచ్చావు, కానీ నీవు తీసుకుని వచ్చినటువంటి దీవెన ఉందే, ఆరోగ్యం ఉందే, ఐశ్వర్యం ఉందే, బలం ఉందే, విశ్వాసం ఉందే, దాన్ని అంతటిని కూడా ఇచ్చి వెళ్ళిపో అని మనము శ్రమ దినములో కృంగిపోక ఆ శ్రమతో మాట్లాడినట్లయితే, ఆ వ్యాధితో మాట్లాడినట్లయితే, ఆ శోధనతో మాట్లాడినట్లయితే, ఆ అప్పుతో మాట్లాడినట్లయితే అది ఆ పరిస్థితి అంతా కూడా మరి తారుమారై గొప్ప దీవెనకు, ఆశీర్వాదమునకు మనం వారసులమవుతాం. శ్రమదినంలో కృంగిపోవద్దు, ప్రభువు వైపు చూద్దాం. అదే సమయంలో మరి దేవుని స్తుతిద్దాం. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉందండి. సనుగు గొనుగులొద్దు. దేవుడిని విడిచిపెట్టాడా, దేవుడిని వదిలిపెట్టేశాడా, ఏంటి ప్రభా నువ్వు ఉన్నావు కదా, ఏంటయ్యా ఇది అని నీవు అనవద్దు. ఆయన చూచుచున్న దేవుడు, నీ ప్రతి పరిస్థితి చూస్తా ఉన్నాడు. ఒకవేళ ఆ శ్రమ నీకు ఎందుకు అనుమతించాడో అది నువ్వు గ్రహించగలవు. చెప్పాను కదా, ఒకటి దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి, మన అజ్ఞానమును బట్టి, మన అతిక్రమ కార్యములను బట్టి శ్రమ వస్తే, రెండోది మనం అధికమైనటువంటి దీవెన, ఆశీర్వాదం పొందటానికి, అధికమైన మహిమ, ఘనత పొందటానికి ఆ రెండవ శ్రమ అనుమతించబడుతుందండి. కనుక కృంగిపోవద్దు, సోలిపోవద్దు, అలసిపోయిన వారిగా ఉండొద్దు, సనుగు గొనుగులు కలిగి ఉండొద్దు. దేవుని వైపే మన యొక్క చూపును సారిద్దాం, దేవుని స్తుతిద్దాం. శ్రమదినమున కృంగిపోక దేవుని యొక్క బలాన్ని చూచి, ఆయన సామర్థ్యాన్ని చూసి బలవంతులం అవుదాం. దేవుని యొక్క సకల దీవెనలు యేసు నామములో మనల్ని వరించునుగాక. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.